శ్రీ గురుభ్యో నమ. 2026-27 శ్రీ పరాభవనామ సంవత్సర సింహ రాశిలో జన్మించినటువంటి జాతకుల యొక్క సాంసరిక రాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి. మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర పాల్గొని నక్షత్రం 1వ పాదం వారు సింహరాశి జాతకుల కింద పరిగణించబడతారు. ఎవరికైతే జన్మ నక్షత్రం లేదో పు, పే, పో, హి, మా, మీ, మో, మే, మో అనేటువంటి అక్షరాలు పేరులో ప్రథమాక్షరం కలిగి ఉంటారో వారందరూ కూడా సింహరాశి జాతకుల కింద పరిగణించబడతారు. శ్రీ పరాభవనామ సంవత్సర 2026-27 సంవత్సరంలో ఈ రాశిలో జన్మించినటువంటి జాతకుల యొక్క ఆదాయ, వ్యయ, రాజపూజ్య, అవమానాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయము 5 ఉన్నది, వ్యయము 5 ఉన్నది, రాజ్యపూజ్యము 7 ఉన్నది, అవమానం 7 ఉన్నది. సింహరాశిలో జన్మించినటువంటి జాతకులకి ఈ యొక్క 2026-27 సంవత్సరాలలో 50-50 ఛాన్సెస్, అన్నింట్లో 50% అనుకూలతలు, 50% ప్రతికూలతలు ఉన్నాయి. ప్రధానంగా సింహరాశి జాతకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అష్టమ శని ప్రభావాన్ని కలగజేసేది శని భగవానుడు. మార్చి 29, 2025 నుంచి 2027 సెప్టెంబర్ 18వ తేదీ వరకు సుదీర్ఘ కాలంగా 2.5 సంవత్సరాల పాటు సింహరాశి జాతకులపై శని భగవానుడు అష్టమ శని రూపంలో విరుచుకుపడుతూ ఉన్నాడు. ఈ యొక్క శని ప్రభావం చేత మరి ఏం జరుగుతుంది అంటే మీ యొక్క అన్ని కార్యకలాపాలలో స్పీడ్ అనేది తగ్గిపోద్ది. అన్ని పోస్ట్పోన్ కావడం, అనుకున్న పనులు దగ్గరికి వచ్చేసరికి ఆగిపోవడం, అనారోగ్య పరిస్థితులు రావడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసాలు రిజెక్ట్ కావడం, పూర్తి స్థాయిలో పరీక్షలకు సిద్ధమై అట్టి వ్యక్తులకు 1-2 మార్కులలో ఆ యొక్క ఉద్యోగాలు మిస్ అవ్వడం, పెట్టుబడిదారులకు అనుకున్నంత సమయంలో అనుకున్నంత రిటర్న్స్ రాకపోవడం, ఇవన్నీ కూడా శని భగవానుడు మీకు పెట్టేటువంటి ఇబ్బందులు. కాబట్టి శని భగవానునికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకుంటూ మీరు మీ యొక్క జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. సింహరాశి జాతకులకు జరిగే అన్ని రకాల మంచి, శుభ, అశుభాలు వేరు, శని ప్రభావం వేరు. కాబట్టి శని ప్రభావాన్ని మీరు ఎంతగా తగ్గించుకోగలిగితే మీరు మీ యొక్క జీవిత నిత్య కార్యకలాపాలను అంత మంచిగా సాగించుకోగలరు. అయితే ముందుగా మనం సింహరాశి జాతకుల యొక్క లక్షణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి స్థిరమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి. లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. మీరు ఏ రంగంలో ఉన్నా, సింహరాశి జాతకుడు ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా అతని పక్కన ఒక 4-5 వ్యక్తులు అతని మాట వినేవారుగా ఉంటారు. ప్రతి 10 మందిలో సింహరాశి జాతకుడు ఒక గుర్తించబడిన వ్యక్తిగా ఉంటాడు తప్పనిసరిగా. కోపం అధికంగా ఉంటుంది. సింహరాశి జాతకులకు కోపం బాగా వస్తుంది. దానికి ఒక అర్థం కూడా ఉంటుంది. ఎవరైనా మన్నించమని కోరితే, ఎక్స్క్యూజ్ చేస్తే తప్పకుండా ఆ కోపాన్ని కూడా తగ్గించుకునేటువంటి సామర్థ్యం వాళ్ళలో ఉంటుంది. తర్వాత మంచి ఆధ్యాత్మిక పరిజ్ఞానం చాలా చక్కగా ఉంటుంది వారిలో. చాలా చక్కటి దైవ సంబంధిత అంశాల పట్ల ఆదరణ, ప్రేమ, అభిమానం, చక్కగా సంయమించడం, అందులో దైవ సంబంధిత అంశాలకు సంబంధించి పాటుపడడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు.
పోరాట పటిమ చాలా బాగా ఉంటుంది. అలాగే దూకుడు స్వభావం. ఈ దూకుడు స్వభావం కొన్నిసార్లు కొన్ని అంశాలలో వెనకబడేలా చేస్తుంది. కాబట్టి దూకుడు స్వభావాన్ని సందర్భానుచితంగా ప్రదర్శిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు కలిసి వచ్చే అంశమే ఆ దూకుడు స్వభావం. ఇకపోతే ఈ యొక్క 2026-27 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రధానంగా 4 గ్రహాలని మనం పరిశీలన చేయవలసి ఉంటుంది. అందులో మొట్టమొదటిది గురు గ్రహము, రెండవది శని, మూడవది రాహు, నాలుగవది కేతువు. మరి గురుగ్రహము ఈ 2026-27 సంవత్సరాలలో 11వ, 12వ, 1వ స్థానాలలో 3 రాశుల్లోకి గురుగ్రహం మారబోతున్నాడు. మరి గురు భగవాన్ ఎప్పుడైతే 11వ స్థానంలో ఉంటాడో మంచి అధికారం డెవలప్మెంట్ అవుతుంది, అధికార వృద్ధి ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, ధన లాభాలు వస్తుంటాయి. ఎప్పుడైతే గురు భగవాన్ 12వ ఇంట్లో ప్లేస్మెంట్ అవుతాడో కుటుంబంలో సౌఖ్యం మందగిస్తుంది. అంటే కుటుంబ వ్యక్తుల మధ్యలో ఆంతరంగిక విషయాల పట్ల అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. ఏక మాట మీద నిలబడడానికి ఆస్కారం అనేది తక్కువగా ఉంటుంది. ప్రయాణ మూలకంగా నష్టాలు వస్తాయి. ఏదైనా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఏదైనా వస్తువులను మర్చిపోవటమా, ఏదైనా వస్తువులను కోల్పోవటమా, అలాంటి ఆర్థిక పరమైన వస్తు సంబంధిత అంశాలలో నష్టాలు అనేవి ఏర్పడతాయి. కొన్ని రకాల అనివార్యమైనటువంటి దుఃఖాలు కలుగుతాయి. అంటే దుఃఖాలు అంటే మీరు అన్ని విధాలుగా పరిగణించవచ్చు. డబ్బులు పోవడం కానీ, పనులు జరిగిపోవడం కానీ, అనారోగ్య విషయాలు రావడం కానీ, కుటుంబానికి సంబంధించి అతి దగ్గర వ్యక్తులు ఏదైనా ప్రమాదం జరగడం కానీ, ఇలాంటి సంఘటనల వల్ల దుఃఖపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేస్తూ ధన వ్యయము ఎక్కువగా చేయాల్సి వస్తుంది. బంధువులతో విభేదాలు తప్పకుండా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిదని సూచన. ఇక శని భగవానుడు ఎట్లాగూ మీకు అష్టమ శని దోషాన్ని కల్పిస్తుంది. కాబట్టి సింహరాశి జాతకులకు శని భగవాన్ ఎప్పుడు కూడా శత్రువుగానే పరిగణించబడుతూ ఉంటాడు. మరి శని ఏం చేస్తున్నాడు? వ్యవహారాలలో సమస్యలు, బంధువుల వలన బాధలు, కుటుంబానికి దూరంగా జీవించవలసిన పరిస్థితులని కల్పించబోతున్నాడు శని భగవానుడు. కాబట్టి శని భగవానుకు సంబంధించినటువంటి ఆరాధన తప్పకుండా చేస్తూ ఉండడం వల్ల శనిగ్రహ అనుగ్రహం దొరికినట్టయితే ఒక 60% సమస్యలు పోవడానికి అవకాశం ఉంటుంది శనిగ్రహ ఆరాధన వల్ల. ఇక రాహు గ్రహం, సింహరాశికి రాహు శత్రుగ్రహం. కాబట్టి ఈయన కూడా ధన నష్టము, కార్యహాని, దుఃఖాలను కలిగిస్తున్నాడు. కేతువు సింహరాశికి మిత్ర గ్రహం అయినప్పటికీ కూడా ఆయన ఉండేటువంటి మొదటి ప్లేస్ సింహరాశిలో ఉంటుండు. కాబట్టి అనేక రకాల ఇబ్బందులు, అంటే మానసిక పరమైనటువంటి ఇబ్బందుల్ని కేతువు కల్పిస్తూ ఉన్నాడు అన్నట్టు. మరి ఈ యొక్క 2026-27 పరాభవనామ సంవత్సరంలో సింహరాశి జాతకులు ఎటువంటి నష్టపూరితమైనటువంటి అంశాలచే ప్రభావితం కాకుండా ఉండాలి, ధన వ్యయం కాకుండా ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా కొన్ని పరిహారాలు నిర్దేశించబడినవి. అవి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఆచరించండి. మొట్టమొదటిది, సింహరాశి జాతకులు కెంపు రత్నధారణ ధరించవలను. కెంపు అనేది సూర్య భగవాన్కి సంబంధించినటువంటి రత్నము. ఈ రత్నాన్ని మీ యొక్క రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి ఆదివారం రోజున ధరించండి. ఇక కార్త వీర్యార్జన మంత్రం రోజుకి 11 సార్లు 41 రోజుల పాటు చేయండి. తర్వాత శివుడికి 21 సోమవారాల పాటు 2.5 లీటర్ల కొబ్బరి నీటితో పంచామృతాలతో అభిషేకం చేయించండి. ఇక ప్రతిరోజు ఒక్కసారి ఆదిత్య హృదయాన్ని 40 రోజుల పాటు చదవండి. తర్వాత శని గ్రహ మూల మంత్రాన్ని రోజు 19 సార్లు జపించండి. ఈ యొక్క పరిహారాలతో పాటు తప్పనిసరిగా లలితా సహస్రనామం రోజు ఒక్కసారి 40 రోజుల పాటు చేయండి. ఈ యొక్క 5 రకాలైనటువంటి పరిహారాలు చేస్తుండడం చేత శనిగ్రహ సంపూర్ణ అనుగ్రహం మీకు రాగలిగి
మీరు సాధించబోయేటువంటి అన్ని ముఖ్యమైన పనులలో 100కు 100% రిజల్ట్ మీరు ఖచ్చితంగా సాధిస్తారు. ఈ పరిహారాలన్నీ కూడా రాబోయే 2.5 సంవత్సరాలకు సంబంధించి మీకు జరగబోయే ఇబ్బందులను అనుసరించి శాస్త్రపరంగా మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైనా సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే, ఏదైనా ఇంకా ప్రత్యేక పరిహారాలు కావాలంటే కనుక మాకు కాల్ చేసి మా అపాయింట్మెంట్ తీసుకోండి. దానికి తగినటువంటి పరిష్కారాలని పొందండి. శ్రీమాత్రే నమః.